అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా నేను చూశాను, మా తమ్ముడు చూశాడు. మా తమ్ముడు సర్టిఫై చేశాడు. వాడు ఎందుకంటే మంచి విమర్శకుడు మా సోదరుడు. ఎందుకంటే తెలుగు పండిట్ కదా. చాలా బాగుంది సినిమా, సుదర్శన్ చాలా బాగున్నాడు అని. అంటే ఇది యాక్చువల్గా హీరోలు కొడుకులు హీరోలు అవుతున్నారు, ఇది ఆనవాయితీ. కానీ మనవాళ్ళు హీరోలు అవటం, జూనియర్ ఎన్టీఆర్ అట్లా వీడు కూడా అంతవరకు వస్తాడు ఆశిస్తున్నా. మీరు కూడా దీవించండి వాడిని. మామూలుగా సినిమా సింగిల్ లైన్లో చెప్పమంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తా, ఎవరన్నా రైటర్స్ వస్తే ఖైదీ గురించి చెప్తా. ఖైదీలో లాస్ట్ చిరంజీవి గారు ఒక డైలాగ్ చెప్తారు, పగ తీర్చుకోవడానికి జన్మెత్తాను, ప్రేమించడానికి ఇంకో జన్మెత్తా, అప్పుడు కలుసుకో. అదే కదా సింగిల్ లైన్. అట్లాగే ఇంకోటి ఏంటంటే ప్రేక్షకులు ఊహించిందే జరగాలి, కానీ వాళ్ళు ఊహించినప్పుడు జరగకూడదు. అది స్క్రీన్ ప్లే అంటే. ఊహించింది జరగకపోతే ఏంట్రా ఇట్లా ఎక్కడ జరుగుతుందా అంటారు. అందుకని ఆ తప్పు జరగకుండా ఊహించింది జరగాలి. ఇది ఈ సినిమాకి వస్తే సెలబ్రిటీల మీద ఎన్నెన్ని వింత వింత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. న్యూస్లో రోజు చూస్తున్నాం. ఒక్కోసారి జాలి వేసే ఇన్సిడెంట్లు కూడా మనం చూస్తున్నాం. అలాంటి కథ తీసుకుని, అంటే ప్రేక్షకులకి దగ్గరగా వాళ్ళు నిత్యం చూసి సానుభూతి చూపిస్తున్న అంశాలని ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశారు. చాలా బాగా చేశారు. మా మనోడు బాగా చేశాడని చెప్పను, మీరు చెప్పాలి. ఏంటంటే బాగా చేశాడే, మామూలుగా చేసినా నాకు బాగా చేశాడు అనుకుంటాం, కానీ నిజంగానే బాగా చేశాడు. ఆ డైరెక్టర్ని మెచ్చుకోవాలి. ఆ డైరెక్టర్ రవికిషోర్, నా శిష్యులే నీకు. రాత్రి బాలకృష్ణ ఫంక్షన్ మీరు వచ్చే ఉంటారు. నిన్నే మా రైటర్స్ అసోసియేషన్ కూడా జరిగింది. అందులో వ్యర్థ పదాలని ఉంటాయి. వద్దని నాకు ఓ రోజు షూటింగ్లో సత్యనారాయణ గారు అది సరే అన్నాడు. ఏమంటే అది ఉందా స్క్రిప్ట్లో అన్నా. లేదు. మరి ఎందుకు చెప్పారన్నా నేను. అంటే అది ఊతం కోసం అన్నాడు. ఓ నాయన, ఊతం కోసం ఇలాంటి పదాలు చెప్తే 1000 అడుగులు అదే ఉంటుందండి సినిమాలో అని ఎతికితే వ్యర్థ పదాలు. అది సరే, ఇంతకీ అది కాదయ్యా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఎన్ని వేస్ట్ పదాలు, ఇవన్నీ ఉండకూడదు. ఉంటే లెంగ్త్ పెరుగుతుంది తప్ప విసుగు పెరుగుతుంది ప్రేక్షకుడికి. అందుకని అట్లాగే మా రఘుబాబు అద్భుతమైన వేషాలు రాసాం. అసలు ఒక సినిమాలో అయితే వర్షం నువ్వు వస్తానంటే నేను వద్దంటున్నా. అబ్బో ఎంత నవ్వించాడంటే, అంటే రఘుబాబు ఉంటేనే ఫ్రేమ్లో నవ్విస్తుంది రఘుబాబు కాదు. మేము ఆ గిరిబాబు గారితో ఎన్నో సినిమాలు చేసాం. గిరిబాబు నేను ఏజీ ఆఫీసులో పనిచేసే రోజుల్లో గిరిబాబు మన హోటల్కు, బృందావన హోటల్, అక్కడికి వచ్చి దిగేవాడు. దిగితే నేను గిరిబాబు కోసం వెళ్ళేవాడిని. అతను చాలా మర్యాద చూసేవాడు నన్ను. ఆ తర్వాత నేను రైటర్ అయ్యా. నేను రైటర్ అవగానే ఫస్ట్ సినిమాలో, అంటే ఫస్ట్ సినిమా అంటే చలిసేవల్లో పెట్టలేదు, ముందడుగులో పెట్టాను. గొప్ప క్యారెక్టర్. అట్లా ఆ తర్వాత ప్రతి సినిమాలో ఆయన పెట్టాము గిరిబాబుని. అట్లా గిరిబాబు రుణం తీసుకున్నాం. నా చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి. మీ
తాతగారి వయసు ఎంత? 106 106. చనిపోయారు. 106కి స్వర్గలోకానికి వెళ్ళాడు. 106 అసలు 100 గొప్ప ఇది. అట్లాగే నిన్న ఒక మంచి మాట మీ వీళ్ళకి బాగుంటుంది. మామూలుగా వృద్ధి వ్యర్థపదాలు అంటాం కదా, అట్లాగే ఇందా అనే ఒక మాట ఉంటుంది. అది యాక్చువల్గా మనకి వ్యర్థపదంలా ఉంటుంది. కానీ వెంకటేశ్వర స్వామి నా ఆవు పాలు తాగేవాడు తెలుసుగా. పుట్టలో ఉండి పాలు తాగుతుండేవాడు. తాగుతుంటే ఒకరోజు యజమాని చూసి ఏంటిది నా పాలు తక్కువ ఇస్తాను అనుకున్నాడు. పసిగట్టాడు. వాడు ఇదే మాయ అని ఆవుని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనకి పాలు వెళ్ళిపోతున్నాడు. ఇక కొండెక్కుతున్నాడు. కొండెక్కుతుంటే ఆడు చూశాడు. తప్పని తెలుసుకుని, అయ్యా స్వామి గోవు ఇంద గోవింద అయింది. గోవింద అయింది. అది చూసారా? ఇంద అనే మాట అక్కడ వ్యర్థపదం కాదు, అత్యద్భుతమైన వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పదం గోవింద. అది అంటే రైటర్ తలుచుకుంటే చెప్తారు కదా, ఇది చరిత్రలో ఉంది. చూసి మంచి మాటలు. అలాగే మావాడు బుర్ర నేను కలిసి సమరసింహారెడ్డి కాదు సైరా నరసింహారెడ్డి ఖైదీ నెంబరు 150 పనిచేసాం. అంటే చిరంజీవి గారి సినిమా. చాలా మ్యాటర్ ఉన్న మనిషి, బాగా నవ్విస్తాడు బాగా. ఆ భవిష్యత్తు అలాంటిది. వాళ్ళ మీ తాత నాన్నగారు అబ్బో లేడీ వేషం వేస్తే అసలు వెంటపడేవారంట జనం, మగాళ్ళు. మరి ఎంత గొప్ప నటుడు చూడండి. అది ఆయన బుర్రా శాస్త్రి గారని తెలుసు, అయినా సరే అంత ముగ్ధ మనోహరంగా అంత అందంగా ఉండేవాడు అనమాట. ఆ వంశంలో పుట్టాడు. వంశానికి ఆ వేషాలు ఎగిపోయినా రచనలతో పేరు తీసుకొస్తున్నాడు. అంత గొప్ప వ్యక్తిత్వం మనిషి. డైరెక్టర్కి ముందు డైరెక్టర్ గారు మంచి సినిమాలు తీయాలి అంటే ఇది మంచి సినిమాయే. ఎందుకంటే ప్రేక్షకులకి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ని ఎత్తుకోవటమే గొప్పతనం. ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు తీయాలి అని చెప్తున్నాను. అందరికీ నా ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాకు తెలియని ఎన్నో విషయాలు మా అందరితో పంచుకున్నందుకు, అలాగే ఈ సినిమాని బ్లెస్